హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కర్బూజా జ్యూస్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మనం ఏవి కెమికల్స్ లేకుండా ఓన్గా మన పండు తీసుకొచ్చి ఇంట్లోనే చేశాను. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్కెట్కి వెళ్ళి కర్బూజా కాయలు అయితే తీసుకొచ్చాము. ఇంకందుకని పిల్లలు ఏమో జ్యూస్ చేయమ్మా అంటే ఇంకా సర్లేని జ్యూస్ చేస్తున్నాను. చూడండి, కాయ బాగా పండిన కాయ తీసుకోవాలి. పచ్చిది అయితే కింద అంత బాగుండదు జ్యూస్. కొంచెం పండినది అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అట్లా మొత్తం కడిగి ముందు అట్లా చెక్కంతా తీయాలి. శుభ్రంగా కడగాలి, ఎందుకంటే వాళ్ళు మందులో వేసింటారు కదా. బాగా నీట్గా కడిగి అట్లా పై చెక్కంతా తీయాలి. అట్లా తీసిన తర్వాత మొత్తం ముక్కలు చేసి ఆ గింజలు కూడా పక్కకు తీయాలి. గింజలు వేస్తే ఏమైందంటే అంత పిప్పి పిప్పిగా ఉంటుంది. అందుకని గింజలన్నీ పక్కకు తీసి అట్లా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే మామూలుగా మిక్సీకి బాగా తొందరగా నలుగుతాయి. అట్లా ముక్కలన్నీ తరిగి అట్లా ఒక గిన్నెలోకి అట్లా తీసుకొని మనం జ్యూస్ చేసే మిక్సీ జార్ ఉంటుంది కదండి, దాంట్లో చేస్తే బాగా వస్తుంది. అదిగోండి అట్లా జార్లో మా బుడ్డమ్మాయి అసలు ఆగట్లేదు, నేను వేస్తాను వేస్తుంది. అన్నీ అట్లా ముక్కలన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ఇష్టం ఉంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పిల్లలు కదా అని కొంచెం షుగరు వేస్తుంది, మా బుడ్డమ్మాయి వేస్తుంది. స్పూన్ తీసుకోవే అంటే చేతనే వేసేసింది. అట్లా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. నైట్ ఏమో ఒక పాల ప్యాకెట్ డీప్ ఫ్రిడ్జ్లో వేసానండి. అదేమో బాగా గడ్డగట్టింది. అట్లా పాలు కూడా అట్లా గడ్డగట్టినవి అట్లా వేస్తే మనం జ్యూస్ కూడా టేస్ట్ బాగుంటుంది, కొంచెం కూల్గా ఉంటుంది. మనం వాటర్ అయితే యాడ్ చేయం కాబట్టి అట్లా పాలన్నీ అట్లా ముక్కలుగా చేసి అవి వేసాను. అట్లా జ్యూస్ మిక్సీ జార్లో వేస్తే జ్యూస్ బాగా తయారవుతుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఇష్టంగా తాగుతారు. ఈ వేసవి కాలంలో డైలీ ఏదో ఒక జ్యూస్ ఒక గ్లాస్ తాగితే హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఇవాళ కర్బూజా జ్యూస్ చేశాను. రేపు ఏది చేసి చూపిస్తానండి, ఏది చేసేది. కర్బూజా ఇవాళ అయింది కదా, రేపు వాటర్ మిలన్ రేపు చేసి చూపిస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నాక అందరం తాగొస్తుంది. ఇదే బయట తీసుకురావాలంటే వాళ్ళు కాయలు ఎలాంటివి వేస్తారో మనకు తెలియదు. మనమైతే మంచి కాయ సెలెక్ట్ చేసుకొని మనం నీట్గా కడుక్కొని తరిగి ముక్కలు వేసుకోవచ్చు. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదండి. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.